చెప్పు కాశీ. ఈ విషయం మీకు చెప్పొచ్చో లేదో నాకు అర్థం కావట్లేదు, కానీ చెప్పకుండా ఉంటే బాగోదని మీకు ఫోన్ చేస్తున్నాను. ఏ విషయం గురించి కాశీ? అదే సార్, మీ తమ్ముడు గురించి. ఈ మధ్య పని వదిలేసి బాగా ఫోన్లో మాట్లాడుతున్నాడు సార్. అప్పటికీ 1-2 సార్లు చెప్పి చూశాను సార్, అయినా అతనేం వినిపించుకునేటట్టు కనిపించలేదు సార్. అందుకని ఒకసారి మీకు ఫోన్ చేసి చెప్తే బాగుంటుందని చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ కాశీ. సార్ ఉంటాను సార్. ఇక్కడ ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో తెలుసా? ఆపవయ్యా. ఇప్పటికైనా తెలుసుకో అది, లేకపోతే అది మళ్ళీ చేస్తానుండు. చెప్తుంటే ఇంకా ఎక్కువ చేస్తావేంటి? నిన్నే. ఏమైందమ్మా? మాట్లాడావంటే చంపేస్తాను. ఊరుకోండి బాబు. శంకరయ్య, నువ్వు కొంచెం సేపు పక్కనుండు. భయపడకు, కొట్టండి. అయినా నీ మీద చెయ్యెత్తితే నీకు నాకు తేడా లేకుండా పోతుంది. చేస్తున్నది పనికి మారిన పని. అది చాలదన్నట్లు దానికోసం ఈయన మీద చేయి చేసుకోవడం సెన్సు లేదా నీకు? ఇతనెవరో తెలుసా? ఇతను వయసెంతో తెలుసా? ఇతని విలువేంటో తెలుసా నీకు? చిన్నప్పుడు నన్ను ఎత్తుకుని పెంచాడు. మా నాన్న పోయి, ఆస్తులు పోయి, మేమంతా రోడ్డున పడ్డప్పుడు ఒక దేవుడిలా ఇతను మాకు సహాయం చేశాడు. కానీ ఏనాడు ప్రతిఫలం ఆశించలేదు, ఇచ్చినా తీసుకోలేదు కూడా. ఎందుకో తెలుసా? డబ్బు కంటే బంధాలు, అనుబంధాలే గొప్పవని నమ్ముతాడు కాబట్టి. అందుకే 60 ఏళ్ల వయసులో కూడా ఎవరి మీద ఆధారపడకుండా ఇప్పటికీ కష్టపడే బతుకుతున్నాడు. వచ్చిన డబ్బుతోనే పొట్ట నింపుకుంటున్నాడు. అలాంటి మనిషి మీద చెయ్యి చేసుకున్నాం. బుద్ధుండాలి. ఒక ఆడపిల్లవని ఆగాను, లేకపోతే శంకరయ్య మీద చెయ్యి చేసుకున్నందుకు చంపేసుండేవాణ్ణి. చేసిన తప్పుకు ముందు శంకరయ్యకు క్షమాపణ చెప్పు. బాబు నువ్వుండు శంకరయ్య, చెప్పు. సారీ. చూడు, మనుషుల విలువ తెలియని వాళ్ళకి ఎప్పటికీ జీవితం విలువ తెలియదు. తెలుసుకో. పద శంకరయ్య. ఏంటి సింధు, చిన్న పెద్ద తేడా లేకుండా చేయి చేసుకోవడం తప్పు కదూ? తప్పే. అందుకే కదా క్షమాపణ చెప్పాను. క్షమాపణ చెప్పడం తప్పేమీ కాదు. ఈ విషయం గురించి నువ్వేమీ బాధపడకు. ఇంతకంటే పెద్ద బాధలే భరిస్తున్నాను. వాటి ముందు ఇదంతక్క. సింధు, జరిగిందేదో జరిగిపోయింది, వదిలే. వదిలేక ఇప్పుడు నేనేం చేస్తున్నానక్క? ప్రతి మనిషికి ఒక రోజు వస్తుందంటారే, ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. నాకంటూ ఒక రోజు వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడతాను. సింధు, ఎలా ఉన్నావను? ఉరుముల్లేని వానలా ఏంటి సడన్ సర్ప్రైజ్? నీతో మాట్లాడదామని కాదు, తిడదామని వచ్చాను. ఏమైందను? ఏమవడం ఏంటయ్యా? అసలు నువ్వు ఏం చేస్తున్నావో, నీ లైఫ్ ఎలాంటి పరిస్థితిలో ఉందో అర్థం అవుతుందా నీకు? అది కాదయ్యా, సింధు నువ్వు ప్రేమించుకున్నారు, కలిసి హ్యాపీగా బతకాలనుకున్నారు. అది వదిలేసి నువ్వు ఇక్కడ కప్పులు కడుక్కోవడం, ఆ అమ్మాయి అక్కడ అవస్థలు పడటం ఏంటయ్యా ఇదంతా? ఛీ, ఇదంతా చూస్తుంటే నీకు సిగ్గనిపించడంలా, అసహ్యం అనిపించడంలా? అయినా నాకు విషయం అర్థం కాదు, నువ్వు నీ భార్యని పోషించుకోవడం చేతగానే అసమర్థుడివా? అయినా నువ్వు ఆ స్టేజ్లో ఉన్నావా చెప్పు? బాధలు భరిస్తుంది, కప్పులు కడుగుతుంది చేతక కాదను. తప్పులు సరిదిద్దుకోవడానికి
దేవుడు లాంటి అన్నయ్యని, అన్నయ్య నమ్మకాన్ని బొమ్ము చేశాను. అందుకే తిరిగి అన్నయ్య దగ్గర నమ్మకాన్ని సంపాదించుకోవడం కోసమే ఇవన్నీ ఓపికగా భరిస్తున్నాను. బాగుందయ్యా, చాలా బాగుంది. అన్నయ్య మీద నీకున్న ప్రేమ అభిమానానికి జోహార్లు. కానీ నీ మీద మీ అన్నయ్యకి అవన్నీ లేవే. ఉంటే సింధుని అంత దారుణంగా అవమానిస్తాడా చెప్పు? ఏమైందను? ఎందుకులే అది, చెప్తే బాధపడతాం. పర్లేదు చెప్పాను. ఏముంది, పనోడికి తన చేత క్షమాపణ చెప్పించాడు. ఏంటను నువ్వు చెప్పేది? మామూలుగా క్షమాపణ చెప్పించలా, కాళ్ళు పట్టుకోవడం ఒక్కటే తక్కువ. ఇదంతా జరుగుతుంటే మరి ఇంట్లో ఎవరేం మాట్లాడలేదా? చొరవ తీసుకొని చనువు తీసుకొని మాట్లాడాల్సిన మీ అమ్మే మౌనంగా ఉంటే ఇంకెవరు మాట్లాడతారా? అది నీ చాదస్తం కాకపోతేను. ఇదిగోండి ఆది గారు, ఇక్కడి దాకా వచ్చి ఇదంతా చెప్పింది మీరు మౌనంగా ఉండడం కోసం కాదు, నోరు తెరిచి మాట్లాడతావని. నువ్వు వేసిన దారుణమైన శిక్షను భరిస్తున్నాం కదా, ఇంకా ఎందుకు అవమానిస్తావని, ఇక్కడైనా తలెత్తి అడుగుతావని. మీ అన్నయ్యకి ఎదురుగా నిలబడి మాట్లాడే ధైర్యం ఎలాగూ లేదు. కనీసం ఫోన్లోనైనా అడగవయ్యా. భార్యని అవమానిస్తే చూస్తూ ఊరుకునే అసమర్థుడివి కాదని నిరూపించుకోవయ్యా. చెయ్యవయ్యా, ఫోన్ చెయ్యి. అవునను. సింధు చేత పనోడికి అన్నయ్య ఎందుకు క్షమాపణ చెప్పించాడు? ఏం లేదాది, వాడి మీద సింధు చేయి చేసుకుందని. ఏ పనోడి మీద చేయి చేసుకుంటాను? అదే ఆ ముసలోడు శంకరయ్య మీద. అన్నయ్య చేసిన దాంట్లో తప్పేం లేదను. శంకరయ్య మీద చేయి చేసుకుంటే ఆ క్షణంలో అన్నయ్యే కాదు, నేను అలాగే చేసుండేవాణ్ణి. అది కాదాది. ఇంకేం మాట్లాడొద్దు. నువ్వు వచ్చి చాలాసేపు అయింది, ఇక బయలుదేరను. రెండుసార్లు ప్లాన్ చేసినా ఫెయిల్ అయింది. అను బ్యాగ్ లో నుంచి ఫోటో తీసుకురావడం ఎలానే? ఉండక్క, ఈసారి మతిపోయి మాస్టర్ ప్లాన్ ఆలోచిస్తాను. భూమి, నీకు హ్యాపీ న్యూస్ చెప్పనా? వాడికి, అదే భూమి, హాస్పిటల్లో ఉన్నవాడికి 2-3 రోజుల్లో స్పృహ రావచ్చు. కానీ 2-3 రోజులు కూడా వెయిట్ చేసే ఓపిక లేదు భూమి. 2 days, ఓన్లీ 2 days, ఆ అమ్మాయి ఎవరో తేలిపోబోతుంది భూమి. ఏంటి పరిస్థితి? అటువైపు శ్రీమంత్కి స్పృహ వచ్చేలా ఉంది, ఇటువైపు అను బ్యాగ్ లో ఫోటో ఉంది. ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ సమస్య వస్తుందోనని భయంగా ఉంది. అక్క, ఏం కాదు, నువ్వేం భయపడకు. శ్రీమంత్కి స్పృహ వచ్చినంత మాత్రాన నీ పేరు చెప్తాడని గ్యారెంటీ ఏంటి? బావగారంటే భయంతో చెప్పకపోవచ్చు, అందుకని అటువైపు నుంచి పెద్దగా ప్రాబ్లం ఉండకపోవచ్చు. సో ఇక మిగిలింది ఫోటో ప్రాబ్లమే అక్క. అందుకని ఆ బ్యాగ్ తీసేస్తే ఓ పని అయిపోతుంది. ఎలా తీసుకురావాలనేది నేను ప్లాన్ చేస్తాను. ఇది పదే పదే బ్యాగు తీసుకెళ్తుంటే నచ్చడం వల్లేమో అనుకున్నాను, కానీ అవసరం ఉండటం వల్ల. ఎలా? ఏం అవసరం ఉంది? అయినా అంత అవసరమైనది నా బ్యాగులో ఏముంది?
నెయిల్ పాలిష్లు, స్టిక్కర్లు, లిప్స్టిక్లు వాళ్ళ దగ్గర ఉండేవే కదా, మరెందుకు బ్యాగ్ కుట్టాలనుకుంటున్నారు? అక్క అక్క ఏంటి లాస్యం? నువ్వు ఉండక్క, నేను తీసుకొస్తాను. చదువుకోకుండా ఇక్కడేం చేస్తున్నావు? ఏం చదువుకుందామా అని ఆలోచిస్తున్నాను. పదభూమి, ఛ, మిస్ అయిందే. అక్క 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 ఏంటి, ఏమైంది? అక్క, అను ఇంట్లో లేదు. కాసేపటి క్రితమే బయటికి వెళ్ళిందట. ఇప్పుడే తెలిసింది. అవునా? అవునక్క, మనకిదే రైట్ టైం. అందుకే నేను వెళ్ళి బ్యాగ్ తీసుకొస్తాను. ఉండు. ఒక్క నిమిషం ఉండవే. అబ్బా, ఏంటక్క, ముహూర్తాలు వద్యాలు చూసుకొని చేయడానికి ఇదేమైనా పెళ్ళా? ఆవిడ గారు వెళ్ళి చాలాసేపు అయిందట. వచ్చినా వచ్చేస్తుంది. మంచి అవకాశం మిస్ అవుతాం. నేను త్వరగా తీసుకొస్తానుండక్క. అది కాదే, బ్యాగ్ తీసుకురావడం ఎవరైనా చూస్తే అనుమానం రావచ్చు. దానివల్ల కథ మొదటికొచ్చే ప్రమాదం ఉంది. అందుకని దానిలో ఉన్న ఫోటో ఒకటి తీస్తే బెటర్ కదా. అది చెయ్యాలన్నా ముందు నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి కదా. బాయ్. లాస్యా, నేను వస్తానుండు. అక్క, ఫోటో లేదు. లేకపోవడం ఏంటే? కావాలంటే నువ్వే చూడక్క. అక్క, ఫోటో లేదంటే కొంపతీసి అను తీసుకెళ్ళిపోయిందంటావా? అక్క, ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు. పద వెళ్దాం. అక్క, ఫోటో దొరికింది. థ్యాంక్ గాడ్. పద పదక్క. అక్క, పద, వెంటనే దీన్ని కాల్చేద్దాం. హలో, నమస్తే అత్తయ్య. ఎలా ఉన్నారు? చెప్పండి అత్తయ్య. అవునా?
అలాగా అలాగే అత్తయ్య. సరే ఉంటాను. ఏంటత్తయ్య? ఏం లేదమ్మా. ఎవరి ఫోన్లో? మా అత్తయ్య. ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదమ్మా. ఎవరో పోయినట్టు అత్త కోడలిద్దరూ మౌనం పాటిస్తున్నారు. ఏమైందో? అమ్మా, ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? మీ నాయనమ్మ ఫోన్ చేశారు. ఎవరు? దాక్షాయిని నాయనమ్మా? అవునరా, ఏంటట? తను రేపిక్కడికి వస్తున్నారట. అంతేనా? మరి ఈ విషయానికి నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. ఆవిడ ఆది గురించి అడిగారా. ఒరే అభి, నీకు తెలుసు కదా మీ నాయనమ్మకి ఆది అంటే ఎంత ఇష్టం. వాడికి మీ తాతయ్య పేరు పెట్టుకుందిరా. వాడు ఆస్ట్రేలియా నుంచి వచ్చాడని తెలిసింది. వాడిని చూసి చాలా రోజులైంది. అందుకే ఒకసారి వాడితో పాటు అందర్నీ చూసినట్టు ఉంటుంది. పనిలో పనిగా ఇట్నుంచిటే మన కులదేవత జాతరకి అందరం కలిసి నెల్లూరు వెళదామని అంటుంది. అందుకే ఆవిడొచ్చిన తర్వాత ఆది గురించి అడిగితే ఏం చెప్పాలో అర్థం కాక టెన్షన్గా ఉందిరా. పెద్ద ఆవిడ, పట్టింపులు ఎక్కువ. పైగా ఆది అంటే ప్రాణం కూడా. అలాంటి ఆవిడకి ఇవన్నీ తెలిస్తే ఎలా ప్రవర్తిస్తుందో ఏమోనని కంగారుగా ఉందిరా. రాక రాకొస్తోంది. అలాంటి ఆవిడ్ని బాధ పెట్టి పంపిస్తామేమోనని భయంగా ఉందిరా. అభి, ఇప్పుడేంట్రా పరిస్థితి? నాయనమ్మ బాధపడదమ్మా, బాధపడనివ్వను. తను ఎంత సంతోషంగా వస్తుందో అంతే సంతోషంగా వెళ్తుంది. తన మనసులో బాధ కాని కళ్లలో నీళ్లు గాని రాకుండా చూసుకునే బాధ్యత నాది. ఎలారా? నేను చూసుకుంటానమ్మా. అవకాశం భలే కలిసొచ్చింది, ఉపయోగించుకోవాలి. స